కొండసాగర ఒడ్డున కోస్తా ఎక్వడోర్లో 1000 సంవత్సరాల పూర్వం ఉన్న ఒక సమాధి స్థలాన్ని ఆవిష్కరించిన భూపురాతత్వ అధ్యయనం ప్రాచీన ఆచారాలు మరియు సాంస్కృతిక పద్ధతులపై కొత్త దృష్టిని అందిస్తోంది. ఈ విశిష్ట కనుగొనుటలో ఒక యువతీ శవం ప్రధానంగా ఉంది. ఆమె సుమారు 20 నుండి 25 ఏళ్ల వయస్సులో ఉండి విభజించబడి అసాధారణ పద్ధతిలో సమాధి చేయబడింది. ముఖ్యంగా ఆ మహిళ మరణించినప్పుడు గర్భం పూర్తిగా దాదాపు వచ్చినదిగా కనుగొన్నారు. ఇది ఈ సమాధి విశ్లేషణకు ఒక క్లిష్టమైన కోణాన్ని తీసుకొస్తోంది. శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ మహిళ విభజన ఆమె మరణ సమయం చుట్టూ జరిగిందని, కానీ ఈ చిక్కటి విధానం ఎందుకు చేయబడిందో స్పష్టంగా తెలియడం లేదు. ఆమె సమాధి ఆ ప్రాంతంలో సుమారు 100 ఏళ్ల క్రితం పాటించబడిన నిర్దిష్ట సాంస్కృతిక లేదా ఆచార పద్ధతుల సూచన కావచ్చు అని అధ్యయనం సూచిస్తోంది. ఈ ఆవిష్కరణతో కోస్తా ఎక్వడోర్ ప్రాచీన సమాజాల జీవన శైలి మరియు ఆచారాలపై విలువైన సమాచారం లభిస్తోంది. శవాలు మరియు సమాధి సందర్భాన్ని విశ్లేషించడం ద్వారా ఆ సమాజాల్లో మరణం మరియు గర్భధారణకు సంబంధించిన సామాజిక నియమాలు, నమ్మకాలు, ఆధ్యాత్మిక పద్ధతులను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కనుగొనుట కొలంబియన్ దక్షిణ అమెరికా సంస్కృతుల గురించిన విజ్ఞానాన్ని పెంచడంలో సహాయపడుతుంది మాత్రమే కాదు, గర్భధారణ మరియు ప్రసవం ప్రాచీన సమాజాల్లో ఏమి ప్రాధాన్యత కలిగి ఉండేది అనే ప్రశ్నలకు కూడా కొత్త అన్వేషణలకు దారి తీస్తోంది. మరింత పరిశోధన మరియు విశ్లేషణ ఈ రహస్యమైన సమాధి గురించి మరిన్ని వివరాలను మరియు ఆ ప్రాంత సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.